ఈ వీడియోలో నిన్న తీసుకున్న ట్రేడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యూరో యూఎస్‌డి 3% 1 పెయిర్ ఫర్ లైఫ్. ఓకే. అసలు ఈ ట్రేడ్ వెనుక ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఓకే. సో, ఇది ట్రేడ్ అండ్ మనం హైయర్ టైమ్ ఫ్రేమ్ ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోయూఎస్‌డి వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్ మనకి క్లియర్‌గా బేరిష్ ఉంది. ఓకే. ఈ ఆర్డర్ ఫ్లో అంతా బేరిష్ ఉంది. ప్రీవియస్ వీక్ క్యాండిల్ కూడా మనకి స్ట్రాంగ్‌గా బేరిష్ క్లోజ్ అయింది. బట్ ఇక్కడ ఒక మేజర్ సెల్ సైడ్ లిక్విడిటీని ప్రైస్ తీసుకుంది ఇక్కడ ప్రీవియస్ వీక్ క్యాండిల్. అండ్ చిన్న రిజెక్షన్ కూడా ఇస్తుంది. ఓకే. ఈ ప్రైస్ యాక్షన్‌ని మనం డైలీ చార్ట్‌లో చూసుకుంటే, డైలీ చార్ట్ అనేది క్లియర్‌గా ఈ వీక్లీ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఒక రిట్రేస్‌మెంట్‌లో ఉంది. ఓకే. ఈ ప్రీవియస్ వీక్ క్యాండిల్ ఏం చేసింది, ఫస్ట్ ఈ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత మనకి ఒక రిట్రేస్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. సో, చాలామంది ఈ ప్రైస్ యాక్షన్‌లో బియరిష్ ఉన్నారు. ఓకే. అంటే ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూసి ఓకే, ఇక్కడ నుంచి ప్రైస్ బేరిష్ రావచ్చు కదా అని. ఓకే. మన మెంబర్‌షిప్‌లో ఉన్న డైలీ బయాస్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతది. ఒకవేళ ఈ డైలీ బేరిష్ ఎఫ్‌ఈజీ హోల్డ్ చేసినా కూడా మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎలాంటి కన్ఫర్మేషన్స్ రాకపోతే మన బయాస్ చేంజ్ అవ్వదు. ఓకే. సో, ఇక్కడ ప్రీవియస్ డే ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఓకే. ఇది ప్రీవియస్ డే 30 జూన్. ఓకే. ఇక్కడ డీఎక్స్‌వైలో ఇది డీఎక్స్‌వై చార్ట్. ఓకే. ఈ డీఎక్స్‌వై చార్ట్‌లో ప్రైస్ అనేది ఈ ప్రీవియస్ డే హైని తీసుకుంటుంది. మండే హై. ఓకే. బట్ యూరో యూఎస్‌డిలో ఈ హై ఈ లో తీసుకోవట్లేదు. అండ్ జీబీపీ యూఎస్‌డి అట్ ద సేమ్ టైమ్ మనం జీబీపీ యూఎస్‌డిలో కూడా చూసుకుంటే జీబీపీ యూఎస్‌డి మనకి ఇంకా క్లియర్‌గా బుల్లిష్‌లో ఉంది. ఎందుకు అంటే ఇది వీక్లీ ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్‌ని ఫార్మ్ చేస్తుంది ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ వీక్లీ సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుంది. ఓకే. ఐఆర్ఎల్ అంటే ఏంటి? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేస్తుంది జీబీపీ యూఎస్‌డి. ఓకే. యాక్చువల్లీ జీబీపీ యూఎస్‌డి మనకి క్లియర్ పెయిర్. కానీ మనం యూరో యూఎస్‌డిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే దానికో రీజన్ అండి. ఓకే. అది చెప్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్ఎంటీ ఫార్మ్ అయింది డైలీ చార్ట్‌లో. ఓకే. ఈ ఎస్ఎంటీ ఫార్మ్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఏం చేసింది అనేది మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఇక్కడ ప్రైస్ ఎస్ఎంటీ ఫార్మ్ చేసింది కీ టైమ్‌లో. ఓకే. 1 ఏఎం క్యాండిల్. బట్ మనం ఈ 1 ఏఎం క్యాండిల్‌లో లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయిన తర్వాత ఎందుకు బ్రదర్ ఇంత కన్సాలిడేషన్ వచ్చింది? ఈ కన్సాలిడేషన్‌లో మీరు ఎందుకు ట్రేడ్ తీసుకోలేదు అన్న డౌట్ వచ్చుంటది మీకు. ఆ సెషన్ ప్రొఫైల్స్ మన మెంబర్‌షిప్ యూట్యూబ్ మెంబర్‌షిప్‌లో ఉన్న సెషన్ ప్రొఫైల్స్ వీడియో చూసుంటే మీకు ఇది అర్థమవుతది. ఎందుకంటే ఏషియా లార్జ్‌గా ఎక్స్‌పాండ్ అయినప్పుడు లండన్ అనేది ఎప్పుడు క్లియర్‌గా రివర్సల్ ఇవ్వదు మనకి. ఓకే. ఏషియా లాంగ్‌గా ఎక్స్‌పాండ్ అయినప్పుడు లండన్ అనేది మనకి ఎప్పుడు రివర్సల్ ఇవ్వదు. ఏషియా అనేది ఎక్స్‌పాండ్ అయితే సపోజ్ ఇది ఏషియా ఎక్స్‌పాండ్ అయిందనుకోండి స్ట్రాంగ్‌గా. లండన్ అనేది మనకి కన్సాలిడేట్ అవ్వచ్చు, మానిప్యులేట్ అవ్వచ్చు అండ్ న్యూయార్క్ అనేది మనకి ఎక్స్‌పాండ్ అవుతది మళ్ళీ. మన బయాస్ బుల్లిష్ అయితే. ఇక్కడ సేమ్ ప్రొఫైల్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఓకే. ఈ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ ఈ ఏషియా అనేది క్లియర్‌గా ఒక పెద్ద స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసింది. బేరిష్ స్ట్రక్చర్. ఇందులో ఉన్న ఆర్డర్స్ అన్నీ మిటిగేట్ అయ్యి మనకి ప్రైస్ అనేది పైకెళ్ళాలి అంటే దానికి చాలా స్ట్రెంత్ కావాలి. మీన్స్ ఎనఫ్ మానిప్యులేషన్స్ కావాలి మనకి. ఓకే. ఇక్కడ ఎస్ఎంటీ ఫార్మ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్‌ని ఫార్మ్ చేసింది. ఓకే. అండ్ మనకి క్లియర్‌గా ఒక బుల్లిష్ స్ట్రక్చర్‌ని కూడా ఫార్మ్ చేసింది ఇక్కడ. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్లస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. దీన్నే మనం బీపీఆర్ అంటాం. బ్యాలెన్స్డ్ ప్రైస్ రేంజ్. ఓకే. ప్రైస్ అనేది రిట్రేస్ అయ్యి ఈ ఎఫ్‌ఈజీలో ట్యాప్ అయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు డైరెక్ట్‌గా. ఇట్స్ వాలిడ్. ఓకే. అండ్ మన స్టాప్ లాస్ ఇక్కడ. కానీ మన సెషన్ ప్రొఫైల్స్ ప్రకారం ఏషియా ఎప్పుడైనా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పాండ్ అయినప్పుడు లండన్ అనేది ఇమ్మీడియేట్‌గా రివర్సల్ అవ్వదు. ఓకే. సో, అలాంటప్పుడు మనం లండన్ సెషన్ అనేది పాస్ ఆన్ చేయడం అనేది చాలా బెటర్. ఓకే. అండ్ మనకి ఇంకా క్లియర్ కన్ఫర్మేషన్స్ వచ్చినాయి ఈ లండన్ సెషన్‌లో. ఏంటి ఆ కన్ఫర్మేషన్స్ అంటే మనకి జీబీపీయూఎస్‌డితో ఇంకో ఎస్ఎంటీ ఫార్మ్ అయింది ఇక్కడ. ఇది చూసుకుంటే ఇక్కడ జీబీపీయూఎస్‌డి ఈ లోస్ తీసుకుంటుంది. లండన్ లోస్. బట్ యూరో యూఎస్‌డి ఈ లోస్ తీసుకోవట్లేదు. దీన్ని మనం ఏమంటాం ఎస్ఎంటీ. ఒకవేళ ఈ లండన్‌లో మీరు
ట్రేడ్ మిస్ అయ్యి ఉన్నా గాని ఇక్కడ న్యూయార్క్‌లో మీరు ఇంకో ఎంట్రీ కూడా తీసుకొనుండొచ్చు. ఓకే. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఈ ఏషియా హై ప్లస్ ఈ ప్రీవియస్ డే ఈక్వల్ హైస్. ఈక్వల్ హైస్. ఓకే. ఒకవేళ జీబీపీ యూఎస్‌డీలో ట్రేడ్ తీసుకొనున్నా గాని మన టార్గెట్ అనేది ఈ వీక్లీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చెప్పుకున్నట్టు. ఓకే. అది ఈ ట్రేడ్ ఎనాలిసిస్ అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్‌గా ఐసీటీ 2022 మెంటర్‌షిప్ మోడల్ కనిపిస్తుంది మీకు. ఓకే. ఇది సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది విత్ డిస్ప్లేస్‌మెంట్ అండ్ ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే. ఐసీటీ 2022 మోడల్. ఓకే. అండ్ మీరు ఈ డిస్ప్లేస్‌మెంట్ అయిన తర్వాత జస్ట్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మీరు ఎంట్రీ తీసుకొనుండొచ్చు. ఇట్ ఈస్ వాలిడ్. ఓకే. 2 ఆర్ 3 ఆర్ మీరు టార్గెట్ చేసుకొని ఉండొచ్చు. దిస్ ఈస్ వాలిడ్ ట్రేడ్. సో ఇది ట్రేడ్ బ్రేక్‌డౌన్. హోప్ యూ లైక్ ఇట్. ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ.